1860లో యూరోపియన్స్ సౌత్ ఆఫ్రికాలో ముఖ్యంగా నాటల్లో షుగర్ కేన్ పండించడం మొదలుపెట్టారు. అయితే షుగర్ కేన్కి చాలామంది లేబర్ కావాలి. సౌత్ ఆఫ్రికాలో షుగర్ కేన్ పండించేంత లేబర్ లేరు. అందుకని వాళ్ళు ఇండియా నుంచి లేబర్ను తీసుకురావాలనుకుంటారు. అక్కడ కూడా బ్రిటిష్ గవర్నమెంటే ఉంది, ఇండియాలో కూడా బ్రిటిష్ గవర్నమెంటే ఉంది. ఈ లేబర్ని ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ లాంటి స్టేట్స్ నుంచి తీసుకుపోయేవాళ్ళు. వాళ్ళని ఒక బాండ్ మీద తీసుకుపోయేవాళ్ళు. దాన్ని ఇండెంచర్డ్ బాండ్ అనేవాళ్ళు. ఈ బాండ్ ఏంటంటే 5 years అగ్రిమెంటు. వాళ్ళ కండిషన్స్ ప్రకారం వీళ్ళు వెళ్ళాలి. ఇదే విషయం నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. అయితే ఈ ఇండెంచర్డ్ లేబర్ మీద 1894 నుంచి నాటల్ గవర్నమెంటు 25 pounds ట్యాక్స్ వేసింది. వాళ్ళకు వచ్చేది సంవత్సరం మొత్తానికి 120-130 pounds రావచ్చు సుమారుగా. దాంట్లో 25 pounds ట్యాక్స్ అంటే చాలా కష్టం ఉంటుంది. అప్పుడు నాటల్ ఇండియన్ కాంగ్రెస్ అనేది మీకు తెలుసు, గాంధీ గారు స్థాపించారు. అప్పుడు నాటల్ ఇండియన్ కాంగ్రెసు ఇండియాలో ఉండే వైస్రాయ్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది. ఏమని? ఈ ఇండెంచర్డ్ లేబర్ మీద 25 pounds ట్యాక్స్ వేయడం అనేది చాలా దారుణము. వాళ్ళ ఇన్కము చాలా తక్కువగా ఉంటుంది. అందువలన ఇది తీసేమని చెప్తారు. దానికి వైస్రాయ్ ఎల్జిన్ ఉండేవాడు. ఆయన 25 pounds నుంచి 3 poundsకి తగ్గించేశాడు. అదొక సంతోషకరమైన వార్త. ఇండెంచర్డ్ లేబర్కి చాలా అడ్వాంటేజ్. కానీ 4-5 సంవత్సరాలు అయిన తర్వాత ఇండెంచర్డ్ లేబరు ఒక భార్య, భర్త, 2 పిల్లలకి 12 pounds ట్యాక్స్ చేయడం మొదలుపెట్టారు. అది కూడా చాలా ఎక్కువ అని గాంధీ గారు ఫైట్ చేసి దాన్ని కూడా 3 poundsకి తీసుకొచ్చారు. తర్వాత గాంధీ గారు ఏం చేశారంటే, ఇక ఇండియాకి వెళ్ళొస్తాం, చాలా రోజులైంది ఇండియాకి వెళ్ళక, ఇండియాకి వెళ్ళి 6-7 నెలల్లో వస్తానని చెప్పి ఇండియాకు వచ్చేసాడు. ఇండియాకి వచ్చిన తర్వాత బాంబేలో ప్లేగు వ్యాధి చాలా ఉధృతంగా ఉంటుంది. ఈ బాంబే శానిటేషన్ వాళ్ళు, మున్సిపల్ శానిటేషన్ వాళ్ళు అక్కడ వాళ్ళకి ప్రజలకి సేవ చేస్తూ ఉంటారు, కొద్ది గొప్ప చేస్తూ ఉంటారు. అప్పుడు గాంధీ గారిని ఒక రిప్రజెంటేషన్ పెట్టి, ఈ ప్లేగ్ వ్యాధి గురించి నేను ప్రజలకు సేవ చేస్తాను, నాకు పర్మిషన్ ఇవ్వమంటారు. దానికి కమిటీ ఉంటే ఆ కమిటీలో గాంధీ గారిని తీసుకుంటారు. గాంధీ గారు ఇంటింటికి వెళ్ళి ఆ లెట్రిన్లు చూడటము, ఇళ్లలో పరిశుభ్రత చూడటము, ఆ వ్యాధి గురించి ప్రజలకు చెప్పటము, అపరిశుభ్రంగా ఉంటేనే వ్యాధి విస్తృతంగా స్ప్రెడ్ అవుతుంది, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఎంతో వాళ్ళ కమిటీ వాళ్ళతో కలిసి చేస్తూ ఉండేవాడు. ఇది ఏమైందంటే కంట్రోల్ కాకుండా పోతుంది. గాంధీ గారు అన్టచబుల్స్, హరిజనులు వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్ళి లెట్రిన్స్ గురించి చెప్తారు. వాళ్ళు ఏమంటారంటే, మాకు లెట్రిన్స్ ఎక్కడ ఉన్నాయి సార్, మేము అవుట్ సైడ్ వెళ్తుంటామని చెప్పారు. అయితే జాగ్రత్తగా ఉండండి, పరిశుభ్రంగా లేకపోతే ఈ ప్లేగు వ్యాధి కంట్రోల్ కాదు, చాలా తీవ్ర రూపం దాలుస్తుందని చెప్పి వాళ్ళందరికీ అడ్వకేట్ చేసేవాళ్ళు. తర్వాత పోతే ఇంకా గాంధీ గారు తన భార్యా పిల్లలను తీసుకొని బాంబే నుంచి సౌత్ ఆఫ్రికా బయలుదేరుతారు.
సౌత్ ఆఫ్రికా ఆటల్లో వచ్చేటప్పటికి వైట్ పీపుల్, తెల్లవాళ్ళందరూ కూడా ఆయన చుట్టుముడతారు. ఎందుకనంటే ఇండియాలో తెల్లోడు గురించి చాలా దారుణంగా మాట్లాడారని, సౌత్ ఆఫ్రికాలో వాళ్ళు కలర్డ్ పీపుల్, కూలీల్ని, వీళ్ళందరినీ కూడా, ఇండియన్స్ అందరినీ కూడా సరిగా ట్రీట్ చేయరని, వాళ్ళకి సమాన హక్కులు ఇవ్వరని, ఇవన్నీ ఇండియాలో చెప్తూ ఉంటాడు. మా మీద బ్యాడ్ ప్రాపగండా చేశాడని ఆయన కొట్టడానికి వస్తారు. అక్కడ ఈయన ఫ్రెండ్ ఒక ఆయన ఏం చేస్తాడంటేను, గాంధీ గారు భార్యని పిల్లల్ని రుస్తుంజీ అని ఒక గాంధీ గారి స్నేహితుడింటికి పంపించేస్తాడు. గాంధీ గారు మాత్రం ఆ పోలీస్ స్టేషన్లోనే ఉండిపోతారు. పోలీస్ స్టేషన్ ఉండిపోతే వాళ్ళందరూ కూడా కొంచెం మ్యాన్ హ్యాండింగ్ చేస్తారు, కొడతారు, ఆయన్ని గాయాలు అయిపోతాయి. అయిపోయిన తర్వాత పోలీసు సూపరింటెండెంట్ హైయర్ ఆఫీసర్ వచ్చేసి అది వాళ్ళ సర్ది చెప్పి అంతా తీసుకెళ్ళిపోతారు. అప్పుడు గాంధీ గారు చాలా భయపడతారు. తనకేమైద్దో, తన పిల్లలకి ఏమైద్దో అని బాధపడతారు. తన స్నేహితుడు రుస్తోంజీ నా భార్య పిల్లలకి షెల్టర్ ఇచ్చాడు, ఆయన పరిస్థితి ఎట్లుంటుందో అర్థం కావట్లేదని చాలా బాధపడతాడు. అయితే పోలీసు ఆఫీసర్ వల్ల అది సబ్సిడైజ్ అయిపోతుంది అన్నమాట. సబ్సిడైజ్ అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. ఈయన 1906లో ఒక నిర్ణయం తీసుకుంటాడు. అదేంటంటే ఆయనకి అప్పటికే 4 పిల్లలు ఉన్నారు. నేను బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. బ్రహ్మచర్య వ్రతం అంటే ఆమెకు కస్తూర్బా గాంధీకి దూరంగా ఉండటం. ఈయన చెప్తాడు కస్తూర్బా గాంధీతో, నేను బ్రహ్మచర్య వ్రతం తీసుకోవాలనుకుంటున్నాను, నీకు దూరంగా ఉంటాను లైఫ్ లాంగ్, మరి నీకు అభ్యంతరం అని అంటే నాకేం అభ్యంతరం లేదని అంటాడు. ఆయన బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించడానికి ఫ్రూట్స్, నట్సే తినేవాడు. ఎందుకంటే అవి బాడీని ఈ కామ వికారాలు, కామ కోరికలు కలగకుండా కంట్రోల్ చేస్తున్న ఆయన నమ్మేవాడు. అందుకని ఆయన ఆ నట్స్, ఫ్రూట్స్, తక్కువ ఫుడ్ ఇవన్నీ తీసుకునేవాడు. ఆ విధంగా ఆయన కంట్రోల్ చేసుకొని అప్పటి నుంచి కస్తూర్బా గాంధీని తాకెరగడు. వాళ్ళ జీవితం, ఆయన జీవితాంతం కూడా బ్రహ్మచారిగానే ఉంటారు.